హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే కొన్ని పర్ల్స్లో అయితే 1 గ్రామ్ గోల్డ్ అయితే కొన్ని హారాలు అయితే తీసుకున్నానండి. సో అవి వచ్చేసి నేను ఒకటైతే 5 years బ్యాక్ అయితే తీసుకున్నాను. సో నాకు అది ఇప్పుడు దాకా అసలు కలర్ కూడా పోలేదండి. నేను ఫస్ట్ మీకు ఆ పీస్ చూపిస్తా, అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే నేను ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నేనైతే 5 years బ్యాక్ అయితే నేనైతే తీసుకున్నానండి. చూసారు అసలు దీని ఫినిషింగ్ కూడా అస్సలు ఏది కొంచెం కూడా పోలేదు, చూసారా. అండ్ ఇది వచ్చేసి చోకర్ టైప్లో వచ్చింది అండ్ విత్ చేంజబుల్ కలర్స్. సో మీకు తెలిసే ఉంటుంది, ఇది చాలామంది అప్పుడు చాలా వైరల్ అయింది కదా. ఇది వచ్చేసి ఒక 5 years బ్యాక్ అనుకుంటా నేను తీసుకుంది. సో ఇదైతే వచ్చింది. సో దీనికైతే కాన్సెప్ట్గా అయితే వాళ్ళైతే నాకు కొన్ని ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ద ఇయర్ రింగ్స్. సో ఇవి అయితే ఇయర్ రింగ్స్లా ఇచ్చారు. అండ్ దీన్ని కూడా వీ కెన్ రిమూవ్ ఇట్ అండ్ వీ కెన్ యాడ్ ద కలర్స్ అయితే మాకు ఇష్టమైన కలర్స్ని అయితే మేము యాడ్ చేసుకోవచ్చు ఇందులో. నేను మీకు కలర్స్ చూపిస్తా. సో ఇలా అయితే ఈ కలర్స్ ఇచ్చారండి. సో ఒకటి వచ్చేసి, సో ఇది చూసారా, ఇది ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా. సో దీనికి కాన్సెప్ట్గా అయితే ఇలా పింక్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి బ్లూ, డార్క్ బ్లూకి కాంబినేషన్గా అయితే ఈ ఇయర్ రింగ్స్కి ఇచ్చారు. సో సేమ్ ఇది అడ్జస్టబుల్, మాకైతే వెనకాల అయితే ఇలా స్క్రూస్ ఇచ్చేసారు. సో ఈ స్క్రూస్ని మేము ఓపెన్ చేసేసి ఈ దాంట్లో అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా. సో ఇందులో అయితే మేము అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో ఇలాగా మేము డ్రెస్కి మ్యాచింగ్ వేసుకున్నప్పుడు వీ కెన్ ఈజీలీ గో విత్ దట్. అండ్ ద గ్రీన్ కూడా చాలా బాగుంది కదా, ఎందుకంటే ఇక్కడ నేను గ్రీనే వేసి ఉన్నాను. సో లైక్ దిస్. ఇదొక్కసారి సపరేట్గా ఇయర్ రింగ్స్ వేసుకున్నట్టు ఉన్నాను. సో ఐ హ్యావ్ చేంజ్డ్ ఇట్ అండ్ కెప్ట్ ఫర్ అ పింక్. సో ఇదొకటి వచ్చేసి ఇదొకటి అండి. అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే ఇప్పుడు చాలా వైరల్, ఇది వచ్చేసి అయితే సరోస్కి పర్ల్స్ అండి, సారీ సీజెడ్ పర్ల్స్. ఇది ఈ హారం వచ్చేసి చాలా అంటే చాలా వైరల్ అయ్యింది కదండి. సో ఇది నాకు బాగా నచ్చింది అండ్ ఐ గాట్ దిస్. నాకైతే హనీ కలర్లో తీసుకోవాలనిపించింది, కానీ అక్కడ చూడంగానే నాకు హనీ కలర్ ఏంటో అంతలా నాకు మంచిగా అనిపించలేదు. సో అందుకని నేనైతే ఈ కలర్లో అయితే తీసుకున్నాను. సో చూసారండి, ఇది వచ్చేసి రియల్ సీజెడ్ పర్ల్స్ అండ్ సరోస్కీస్తో అయితే వచ్చింది నాకు. అండ్ ఇవి కూడా నాకు 1 గ్రామ్ గోల్డ్లో అయితే ప్లేటింగ్ అయితే ఇచ్చారండి వాళ్ళు. సో ఇవన్నీ నాకు సెట్లా వచ్చింది. ఇది జస్ట్ హారానికి అయితే నాకు ఇలా ఇచ్చారు. సో నేను దీనికి కాన్సెప్ట్గా అయితే నేను ఈ ఇయర్ రింగ్స్ అని చెప్పి నేను అనుకున్నాను. మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి ఏ ఇయర్ రింగ్స్ బాగుంటాయో. నాకు అంతలా నాలెడ్జ్ లేదు, అంటే 1 గ్రామ్ జ్యువెలరీ మీద నాకు అంత నాలెడ్జ్ లేదు, ఏది దేనికి మ్యాచ్ చేసేసుకోవాలని చెప్పి. సో నేను అయితే ఈ ఇయర్ రింగ్స్తో ఇది ప్యాచప్ చేసి అయితే వేసుకుందాం అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఈ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దీనికైతే మ్యాచ్ అవుతాయి. సో దట్ ఐ కెన్ మ్యాచ్ దిస్ అని నాకైతే అనిపించింది. అండ్ ఇది బాగుంది అంటారా, ఇది మ్యాచ్ అవుతుంది అంటారా? నేను కొంచెం హ్యాంగింగ్కి వెళ్ళాలనుకుంటే ఇది వేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. లేదు జస్ట్ స్టడ్స్ టైప్కి వెళ్ళాలనుకుంటే దిస్ విల్ గివ్ అ గుడ్ లుక్ అని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇది నేను సేమ్ కలర్లో తీసుకోవాలనుకుంటే నేను ఇది తీసుకున్నప్పుడు ఇది తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఇది కలర్ కూడా నేను కంప్లీట్లీ మర్చిపోయాను. ఇందులో కాస్త డార్క్ షేడ్లో ఉంటే ఆ షేడ్లో అయితే నేను తీసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నా దగ్గర ఇలా గ్రీన్లో ఉంది, పేస్టల్ గ్రీన్లో ఉంది. అండ్ ఇఫ్ ఐ క్యాన్ మ్యాచ్ దిస్, ఏమైనా కాంట్రాస్ట్ అలా అవుతే మ్యాచ్ చేయగలనా అని మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి. దీని మీద ఏ ఇయర్ రింగ్స్ బాగుంటాయో కూడా ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. సో ఇవి వచ్చేసి అయితే ఇయర్ రింగ్స్. సో ఇవి అయితే ఇయర్ రింగ్స్ అండి. అండ్ ఇది వచ్చేసి హారం. ఇదైతే చాలా మీరు ఫినిషింగ్ చూడండి. అండ్ మీకు దీని కాస్ట్ కావాలన్నా నేను ఏ పేజ్లో తీసుకున్నాను
అండ్ ఎక్కడ తీసుకున్నాను అని తెలుసుకోవాలన్నా మీరు నాకు కమెంట్ చేయండి. అండ్ ఈటీకి అండ్ మీరు ఆన్లైన్స్లో ఇప్పుడు మాకు నార్మల్ లోకల్గా కూడా మాకు చాలా దొరికిపోతున్నాయి ఇలాంటివి. సో అలాంటివి మీరు తీసుకున్నప్పుడు మీరు వేసుకున్న 1 or 2 టైమ్స్కి మీకు అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఈ ఫినిషింగ్ మీకు కనిపిస్తున్నట్టుంది. ఇఫ్ యూ కెన్ సీ పర్ల్స్లో ఆ షైనింగ్ కానీ చూసారా అది ఎలా ఉందో. అండ్ ఈ సీజెడ్స్ కూడా చూడండి ఎంత ఫైన్గా ఉన్నాయో, ఎంత డీటెయిలింగ్గా వాళ్ళు చేశారో. సో చూసారా. అండ్ ఇప్పుడు ఇందులో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ నేను ఏ దాని మీద వేసుకోవాలి అని మీకు ఏమైనా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటే ప్లీజ్ చేయండి, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. అండ్ మీరైతే నా వీడియోస్ చూస్తున్నారండి, కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ డూ దట్ అండి. మీరు ఇలా స్మాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ అలా చేసుకునే వాళ్ళకి మీరు అనేది కాస్త మోటివేట్ చేస్తే మేము అనేది చాలా మోటివేట్ అయిపోయి, అమ్మ మాకు ఒక కమెంట్ వచ్చింది, ఎవరు మా వీడియోస్ లైక్ చేస్తున్నారని ఆ ఎక్సైట్మెంట్లో అయితే మేము ఇంకా చేయాలని చెప్పి అయితే మేమైతే ఆలోచిస్తాము. సో ప్లీజ్ మీరు ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సరే అయితే మీరు నా వీడియోస్ లైక్ చేయండి, అండ్ నేను మీ వీడియోస్ని లైక్ చేస్తాను. Hope you like the video. Video nachite do like, share and subscribe. Thank you for watching. Bye bye.